మీకు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాగానే ఒకసారి డాక్టర్ని పోయి కలిస్తే మీ హిస్టరీ అనేది తీసుకుంటారు. ఈ హిస్టరీలో మీకు ఇంతకుముందు ఏ రకమైన జబ్బులు ఉన్నాయా, వాటికి ఏమైనా దానికి సంబంధించిన మందులు ఏమన్నా వాడుతున్నారా లేదా అనేది తెలుసుకుంటారు. ఒకవేళ ఏదైనా రకమైన జబ్బులు షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఏమన్నా ఉన్నట్లయితే దానికి సంబంధించిన కొన్ని రకాల టెస్టులు చేస్తారు. ఇవే కాకుండా కొంతమందికి మొదటి 3 నెలల్లో కొద్దిగా స్పాటింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. వీటితో పాటు కొద్దిగా బ్లీడింగ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా లేదా అనేది చెప్పాల్సి వస్తుంది. ఇవే కాకుండా మీకు బేబీ హార్ట్ బీట్ ఫామ్ అయిందా లేదా అనేది 7వ వారం నుంచి 10 వారాల్లోపు టెస్ట్ చేస్తారు. ఒకవేళ మీకు బేబీ హార్ట్ బీట్ కనుక ఫామ్ అయినట్లు ఉంటే ప్రాబ్లం అనేది ఉండదు. ఒకవేళ కొంతమందికి ఈ హార్ట్ బీట్ ఫామ్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది. కాబట్టి ఆ టైం వరకు కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈ టైంలో మీకు కనుక ఏదైనా బ్లీడింగ్ అవ్వటం కానీ స్పాటింగ్ అవ్వటం కానీ లేకపోతే హెవీగా బ్లీడింగ్ ఏదైనా స్టార్ట్ అయ్యి కడుపులో నొప్పి ఉన్నట్లయితే ఇమీడియట్గా డాక్టర్ని కలవాల్సి వస్తుంది. జనరల్గానే మామూలుగా ఏమి కాంప్లికేషన్స్ లేకుండా ఉన్న వాళ్ళకి 1 నుంచి 5% వరకు అబార్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇట్లాంటి అబార్షన్స్ మిస్క్యారేజెస్ అని చెప్తాం. ఒక్కొక్కసారి హార్ట్ బీట్ ఫామ్ అవ్వకపోవటము, లేకపోతే ఊరికే ప్రెగ్నెన్సీ హార్మోన్ వస్తుంది కానీ లోపల పిండం ఫామ్ అవ్వకపోవటం, ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఇట్లాంటివన్నీ ఒకసారి వచ్చినట్లయితే రెండోసారి రిపీట్ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. అంటే 5 నుంచి 10% వరకు రిపీట్ అవుతాయి తప్పిస్తే మిగతా ఏ ప్రాబ్లమ్స్ ఉండదు. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ మంచిగా హెల్తీగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. 20 వారాలప్పుడు మీరు ఇన్ జనరల్గానే మనము ఒక టీఫా స్కాన్ అని చెప్తాం. అంటే టార్గెటెడ్ అనామలీ స్కాన్ అని చెప్తాం. అవయవ లోపాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు. కాబట్టి అందరి బిడ్డలకి ఈ స్కాన్ చేయడం వల్ల ఏమన్నా కాళ్ళల్లో కానీ గుండెలో కానీ కిడ్నీస్లో కానీ లేకపోతే బ్రెయిన్లో కానీ ఏమన్నా లోపం ఉందా లేదా అనేది చూస్తాం. ఇట్లాంటి లోపాలు ఏమన్నా ఉన్నాయా ముందే డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కొంతమందికి నార్మల్గానే ప్రెగ్నెన్సీలో మామూలుగా హార్మోన్స్ యూట్రస్ని హోల్డ్ చేయాలి. కాబట్టి ఈ హార్మోన్స్ అనేవి ఉండడం వల్ల కొద్దిగా తెల్లబట్ట అవుతుంది. ఎప్పుడైతే తెల్లబట్ట పెరుగులాగా పడుతుందో, దురదగా ఉందో, లేకపోతే వాసన వస్తుందో, లేకపోతే నీరులాగా కారుతుందో, ఇట్లాంటివన్నీ అబ్నార్మల్ కిందకి చెప్తాం. ఈ అబ్నార్మల్ అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్ కనుక మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. ఇంకా కొంతమందికి బ్యాక్ పెయిన్ వస్తుంది, బాడీలో పెయిన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళందరికీ కొంతమందికి విటమిన్ డి డెఫిషియన్సీ కానీ, మెగ్నీషియం డెఫిషియన్సీ కానీ, విటమిన్ ఈ డెఫిషియన్సీస్ కానీ ఉంటాయి. ఎవరికైతే ఎక్కువగా డెఫిషియన్సీ ఉన్నదో వాళ్ళకి ఇంజెక్షన్స్ కూడా ఇవ్వచ్చు, రెగ్యులర్గా ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వచ్చు. ఇవి కాకుండా మీకు ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కాళ్ళల్లో తిమ్మిరులు ఎక్కుతున్నాయి, లేకపోతే కాళ్ళు పట్టేస్తున్నాయి, హెడ్ఏక్ వస్తుంది, ఇవన్నీ కూడా చూసుకోవాల్సి వస్తుంది. కొంతమందికి ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ బీపీకి కొంతమంది హెడ్ఏక్ రావచ్చు, లేకపోతే కళ్ళు సడన్గా బైర్లు కమ్మేసి ఇట్లాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నట్లయితే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మీ బీపీ చెక్ చేసి చూస్తారు. ఇన్ జనరల్గానే ఫస్ట్ 3 నెలల్లో కానీ తర్వాత 3 నెలల్లో కానీ నెలకు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే మీ వెయిట్ ఎంత పెరుగుతున్నారు, బీపీ ఎంత ఉంది, మీ యూరిన్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, ఇవన్నీ రెగ్యులర్గా చెకప్ చేస్తారు. ఈ రెగ్యులర్గా చెకప్ చేసే టైంలో కాకుండా మిగతా టైంలో మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినట్లయితే ఇమీడియట్గా డాక్టర్ గారిని కలవాల్సి వస్తుంది. మొదటి ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి మామూలుగా 20 నుంచి 22 వారాల్లో మీకు బేబీ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అంటే బేబీ మూమెంట్ పర్సీవ్ అవుతాడు. ఒకవేళ అంతకుముందు కనుక పర్సీవ్ అవ్వకపోతే ప్రాబ్లం ఏం లేదు. కానీ 20 వారాల తర్వాత 22 వారాల తర్వాత కూడా మీకు బేబీ మూమెంట్ తెలియటం లేదు అంటే డాక్టర్ని కలవాలి. వాళ్ళు మీరు ముందుగానే కొద్దిగా బరువు ఎక్కువగా ఉన్నట్లయితే కార్బోహైడ్రేట్ డైట్స్ అనేవి తగ్గించి ప్రోటీన్ డైట్, ఫ్యాట్ డైట్ పెంచమని చెప్తాం. కాబట్టి మీకు రిస్ట్రిక్షన్ ఎంత వెయిట్ పెరగచ్చు అనే దాన్ని బట్టి చూసుకొని దాన్ని ఎంత ఫ్రీక్వెంట్గా తీసుకోవాలి అనేది తెలుస్తుంది. మొదటి 3 నెలల్లో కొంతమందికి విపరీతమైన వాంతులు ఉంటాయి. కాబట్టి అట్లాంటి వాంతులు ఉన్న వాళ్ళకి కూడా సపరేట్ డైట్ అనేది ఉంటుంది. అంటే లిక్విడ్ డైట్ కాకుండా ఫస్ట్ సాలిడ్ డైట్ కొద్దిగా తీసుకోవడం, తర్వాత లిక్విడ్స్ తీసుకోవడం వల్ల మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఇట్లాంటి వాటిని బట్టి మొలకెత్తిన గింజలు, డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు, వాల్నట్స్ అంటాము, అక్రూట్స్ అంటాము, అంజీర్ అంటాము, ఇట్లాంటివన్నీ కూడా నానబెట్టుకొని తినడం వల్ల మీకు విటమిన్స్ వస్తాయి, ఐరన్ కంటెంట్ కూడా పెరుగుతుంది, ప్రోటీన్ కూడా వస్తుంది. ఇవన్నీ కనుక మీరు తీసుకున్నట్లయితే మీ ప్రెగ్నెన్సీ హెల్తీగా ఉంటుంది. ఒకవేళ మీకు రక్తం కనుక తక్కువ ఉన్నట్లయితే పాలకూర, బీట్రూటు, యాపిల్, దానిమ్మ పండు ఇట్లాంటివి కనుక తింటే మీకు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. మామూలుగానే ప్రెగ్నెన్సీలో అసిడిటీ కొంతమందికి ఎక్కువగా
ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి యూరిన్లో ఇన్ఫెక్షన్ వస్తుంది, కొంతమందికి మలబద్ధకం ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రివెంట్ చేయాలి అంటే మీరు మామూలుగా తీసుకునే డైట్ని కొద్దిగా వాటర్ శాతం ఎక్కువ పెంచటము, వాటర్ ఎక్కువగా తీసుకోవటము, ఫైబర్ డైట్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇట్లాంటివన్నీ కొద్దిగా ప్రివెంట్ చేయొచ్చు. కొంతమంది ముందుగానే ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు ప్రెగ్నెన్సీ ముందుగానే, అంటే సైక్లింగ్ కానీ, వాకింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ. ఈ ఎక్సర్సైజెస్ అయితే మీరు ప్రెగ్నెన్సీకి ముందు చేస్తున్నారు, ఆ ప్రెగ్నెన్సీ ముందు చేస్తున్న ఎక్సర్సైజెస్ అన్నీ ప్రెగ్నెన్సీలో కంటిన్యూ చేయొచ్చు. పొట్ట మీద పడుకొని చేసే ఎక్సర్సైజ్ తప్పిస్తే మిగతా ఎక్సర్సైజెస్ అన్నీ చేయొచ్చు. మీరు ఎక్సర్సైజ్ చేసి రెగ్యులర్ డైట్ కనుక మెయింటైన్ చేస్తే 37 వారాల నుంచి 40 వారాల లోపు మీకు పెయిన్స్ వస్తాయి. పెయిన్స్ వచ్చినప్పుడు కొన్ని రకాల టెక్నిక్స్ ఉంటాయి పెయిన్స్ తట్టుకునే టెక్నిక్స్ని, వాటిని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చెప్తాము, స్క్వాట్స్ ఎక్సర్సైజెస్ చెప్తాము. ఇవన్నీ కూడా ముందుగానే తెలుసుకోండి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది తెలుసుకోండి.